అందరికి నమస్తే. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అదేంది, తెలంగాణ ఏంది, గద్దర్ ఏంది, అవార్డ్స్ ఏంది అనుకుంటున్నారా? నిజమే, గద్దర్ అవార్డ్స్ అంటే సరిపోతుంది. నిజానికి తెలంగాణ గద్దర్ ఏంది, అంత ఆంధ్ర గద్దర్, ఒడిశా గద్దర్, ఛత్తీస్గఢ్ గద్దర్ ఉన్నాడా అనుకున్నారు. గవర్నమెంట్ తెలంగాణ గద్దర్ అనే పేరు మీద అవార్డ్స్ ఇచ్చింది సినిమా వాళ్ళకి. మంచిదే. తెలంగాణ రాకముందు ఆగిపోయిన సినిమా అవార్డ్స్ 13 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టుకున్నది. దాన్ని ఖచ్చితంగా అందరం స్వాగతిద్దాం. ఎందుకంటే ఎవరికైనా కూడా ప్రోత్సాహం కావాలి కాబట్టి. బట్ దానిలో చాలా పదనిసలు జరిగినాయి. దీనిలో మళ్ళీ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ పుష్ప, మళ్ళీ అల్లు అర్జున్, తర్వాత రేవంత్ రెడ్డి స్పీచు. అసలు తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్స్ కాబట్టి కొంచెం తెలంగాణ సోల్ ఉండాల్సిందే. బట్ అదంతా పోయింది. మళ్ళీ ఇప్పలాగానే ఓయో రూమ్కి వస్తావా, జై జై బాలయ్య, ఇది ట్రూప్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్నట్టుంది గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళ పండుగ మొన్న చేశారు కదా, గవర్నమెంట్ వచ్చి ప్రజాపాలన సంవత్సరం అయిందన్నప్పుడు కూడా సేమ్ ట్రూప్, ఇదే ట్రూప్ అవే పాటలు పాడింది. సరే, అన్ని విషయాలు మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గద్దర్ అవార్డ్స్ కాదు, తెలంగాణ గద్దర్ అవార్డ్స్. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని ఎవరు సూచన చేసిండ్రో వాళ్ళకి ముందు నమస్తే, దండం అన్ని పెట్టాలి మనం. గద్దర్ అవార్డ్స్ అంటే సరిపోతుంది. గద్దర్ తెలంగాణోడు బస్. అంతేగాని పేపర్ కాగితం అర్థం ఉంది ఏమన్నా? పేపర్ అన్నా కాగితం అన్నా ఒకటే, సేమ్. గద్దర్ అన్న తెలంగాణ అన్న ఒకటే, తెలంగాణోడు కాబట్టి. సరే, చేసిండ్రు. చాలా వ్యవహారాలు దాని మీద నడిచినాయి. అసలు ఎందుకో ఒక సినిమా అవార్డ్స్ అంటే మనం చాలా అవార్డ్స్ మన దగ్గర చూడక చాలా సంవత్సరాలు అయింది. మన దగ్గర నంది అవార్డ్స్ చూసేది ఒకప్పుడు. తర్వాత మనం సైన్మా అవార్డ్స్ అని, ఆ అవార్డ్స్ కోసం రకరకాల చాలా అవార్డ్స్ చూస్తుంటాం. చాలా అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఎందుకో మన దగ్గర ఏదో శారీ ఫంక్షన్ లాగా జరిగింది, ఒక ఈవెంట్ లాగా అనబడలే. ఎందుకు అనంటే ఆడికి వచ్చిన వాళ్ళంతా ఏదో భక్తితోనో ఇంట్రెస్ట్గా వచ్చినట్టు కనబడలే, ఏదో భయంతో వచ్చినట్టుంది. ఏమో వీళ్ళతో మనకెందుకు, పొంప అవార్డు ఇస్తారంట, పోదంప ఏదో ఒకటి పొంప, మళ్ళీ ఎందుకు మనకు తలకాయంత నొప్పి. కొంతమంది ఇంట్రెస్ట్గా రావచ్చు, అందరూ అట్లా ఉండకపోవచ్చు. కానీ మేజర్ పార్ట్ బలిమీటికి వచ్చినట్టుంది ఆడికి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య కొంచెం గ్యాప్ ఉంది ఫస్ట్ నుంచి. అది ఎందుకో లొంగిపోలేదనో, లేకపోతే వీళ్ళు అడిగింది ఇవ్వలేదనో, లేకపోతే ఇంకా ఏదో సంథింగ్ తెలియదు, లేకపోతే అంతకుముందు గవర్నమెంట్తో వాళ్ళు క్లోజ్గా ఉన్నారనో, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. ఇండస్ట్రీ ఎవరికి దగ్గరకుంటే వాళ్ళు ఇంకోరు వచ్చి దగ్గర తీసుకుంటారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ సినిమా ఇండస్ట్రీ అదే ఉంటుంది. బట్ ఎందుకో అట్లా అయిపోయింది. అంతకుముందు మంచోడు అంటే ఇప్పుడు నువ్వు చెడ్డోనివి, ఇప్పుడు చెడ్డోడు అన్నోడు అంతకుముందు మంచోడు అనమాట. అట్లా అయిపోయింది, డిఫరెంట్ అయిపోయింది వాతావరణం. కాబట్టి కొంచెం పెద్ద ఈవెంట్ లాగా, ఒక సినిమా అవార్డ్స్ ఇచ్చే ఈవెంట్ లాగంత జోష్ కనబడలేదు. రేవంత్ రెడ్డి గారి ముఖం కూడా అట్లే ఉన్నది. ఆయన కూడా పెద్దగా అదేదో సినిమా ప్రోగ్రామ్ వచ్చినాం కొద్దిసేపు నవ్వుకుందాం అనేది అట్లా లేడు. ఏదో నడుస్తుంది, వచ్చినాం కదా, పెట్టాం కదా, ఇవ్వాలి కదా, మనం ఉన్నప్పుడు ఇయ్యక తప్పదు కదా అన్నంత కనిపించింది. ప్లస్ సినిమా అవార్డ్స్ అన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం కదులుతుంది. కానీ ఎందుకో సినిమా ఇండస్ట్రీలో లెజెండ్స్ రాలేదు, పిలవలేదో. ఓన్లీ అవార్డ్స్ ఇచ్చే వాళ్ళకే పిలిచిర్రేమో, వాళ్ళు మాత్రమే వచ్చిండ్రేమో. కానీ చాలామంది ఉన్నారు కదా, సినిమా పెద్దలు చాలామంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళంతా దీనికి అటెండ్ అయితే బాగుంటుండే. బట్ అటెండ్ అయిన వాళ్ళు మాత్రం మసాలా ఇచ్చిండ్రు. ఒక్కొక్క వీడియో చూద్దాం మనం. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే, ఎప్పటిలాగానే సినిమా ఇండస్ట్రీ అంటే కొద్దిగా పాటలు ఆటలు ఉంటాయి కదా, ఫస్ట్ అక్కడనే స్టార్ట్ అవుతుంది. గద్దర్ అంటే ఉంటుంది కదా, తెలంగాణ అంటే కొంచెం మన కార్మిక కర్షక, మన కష్టాలు సుఖాలు, మన తెలంగాణ గొప్పతనం అవన్నీ ఉంటాయి పాటలు. కానీ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలే. అదే మంగ్లీ పిలిపించిర్రు. ఆ మంగ్లీతోన గద్దర్ సంబంధించిన బండినక బండి గట్టి పాట ఒకటి, ఇంకొకటి ఏదో పాట పాడించిండ్రు, 2 పాటలు గంతే పరిమితం చేసిండ్రు. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఓయోకు రమ్మంటావా, వస్తావా రాంబాబు, ఉన్నాయి కదా సినిమా పాటలు. మన ప్రజాపాలన 1 year అయినప్పుడు పాడించిండ్రు, గుర్తుందా? సేమ్ ట్రూపు, అంటే సేమ్ మనుషులు వాళ్ళే, అవే పాటలు పాడించిండ్రు. విచిత్రం ఏంటంటే ఆ సాంప్రదాయం మన దగ్గర ఉండదు. నిజానికి ఇట్లాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి అట్లా పోతాడు, 2-3 అవార్డ్స్ ఇస్తారు, లేకపోతే ఓ అరగంటనో గంట ఉంటారు, వచ్చేస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ పాటలని చూసుకుంటూ కూర్చున్నాడు. ఎంత నా వెనక కనిపిస్తుంది చూడండి ఒకసారి. బట్టి విక్రమార్క పోయినరు, కోమటిరెడ్డి వెంకరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, మంచిగా ఎంజాయ్ చేసినారు పాటలు. ఓయోకి వస్తావా రాంబాబు అట్లాంటి పాటలన్నీ పాడించిండ్రు మంచిగానే. అవన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేసారు. అవన్నీ మనం ఎక్కడనో చూస్తుంటాం, అవతల వైపు, మన వైపు కాదు. మన దగ్గర పాటలు, మన దగ్గర ఫంక్షన్లు అయినా సరే, మన దగ్గర ఫంక్షన్లకు కూడా ఎర్రజెండ నీళ్ళ పాట ఖచ్చితంగా ఉంటుంది మన దగ్గర.
అంతే మన బ్లడ్ అది అట్లాంటిది కాబట్టి మనం దానిలోకి పోలేము. ఆయనతోసేపు సినిమా చూసి పాట బాగుందని ఎంజాయ్ చేసి వస్తాం తప్ప దాన్ని తీసుకొచ్చి మన ఇంటికాడ పాడియలేము మనం. మన ఇంటికాడికి వచ్చే వరకు మళ్ళీ ఎర్రజెండా ఎన్నియాలో పాటనే. సరే ఎనీవే ఇంకా గవర్నమెంట్ ఆ విధానం తీసుకున్నప్పుడు మనం ఏం చేయలేము. అందుకే అంటున్నా తెలంగాణ అనే ఒక సోల్ ఆత్మ మిస్ అయ్యి చేస్తుంది ప్రోగ్రామ్స్ మొత్తం కూడా. తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారి మీరు అవార్డ్స్ ఇస్తున్నప్పుడు తెలంగాణనే, ఇంకా వేరే ఏం ఉండొద్దు. తెలంగాణ గొప్పతనం, తెలంగాణ వ్యవహారం, తెలంగాణ బతుకులు, తెలంగాణ పాటలు ఇంకా రకరకాలుగా జరగాల్సిందే. పెద్దగా ఎందుకో తెలంగాణ కళాకారులను కూడా పెద్దగా పిలిచినట్టు లేరు. మన దగ్గర కళాకారులు లేరా, మన దగ్గర కవులు లేరా, మన దగ్గర సాహిత్యం లేదా, మన దగ్గర అసలు ఎవరు మన ఇప్పుడు అంతా బాగున్నాక వచ్చి నా దోస్తులే అని జతేస్తులు చాలా మంది ఉంటారు. నీ దగ్గర అన్న లేనప్పుడు నీ దగ్గరకు వచ్చింది చూసినావా, వాడే దోస్తు. సేమ్ మన తెలంగాణ రానప్పుడు మనం ఇబ్బంది పడ్డప్పుడు జై తెలంగాణ అన్నారు చూడు, వాళ్ళు తెలంగాణలో. ఇప్పుడు కొంతమంది జై తెలంగాణ అన్నారు, దానిలో మంగ్లీని కూడా పిలిచిండ్రు. కానీ మన దగ్గర తెలంగాణ సింగర్స్ లేరా, అట్లాంటి వాళ్ళు మాత్రం పిలవలే. మధుప్రియ లాంటి సింగర్స్ లేరా, తెలంగాణలో సింగర్సే లేరా? ఎంతమంది సింగర్స్ ఉన్నారు మనోళ్ళు, ఎంత నేచురల్ సింగర్స్ మనోళ్ళు. ఎక్కడ పోయి నేర్చుకున్నది ఏం లేదు. మన బ్లడ్లోనే కష్టం వచ్చిన పాట పాడతాం, సుఖం వచ్చిన పాట పాడతాం మనం. అట్లాంటి మధుప్రియ కొన్ని స్టేటస్లు పెట్టుకుంది, అవి కూడా వైరల్ అవుతున్నాయి. అది కూడా చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. రక్తం మరిగిపోతుంది, మలిదశ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ కవులు కళాకారులకు ఇవ్వవలసిన అవార్డ్స్. ఇలా చూస్తే కన్నీళ్ళు ఆగట్లేదని ఒక స్టేటస్ కనిపిస్తుంది స్టేటస్ మీద. ఆమె ఇంకో స్టేటస్ కూడా పెట్టింది, ఎవర్రా మీరంతా, గద్దరన్నకు మీకు సంబంధం ఏందిరా, స్కూల్లో లడ్డూ బోంది ఇచ్చినట్లు అందరికీ తల ఓటిస్తున్నారని పెట్టింది ఆమె. ఇది నిజంగా తెలంగాణ కళాకారుల బాధనే ఆమె స్టేటస్లో పెట్టింది. ఇక సబ్జెక్ట్లో పోదాం. ఎవరేం మాట్లాడినరు, ఎవరేం చేసిండ్రు. అల్లు అర్జున్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అన్న కదా, ఎందుకంటే పుష్ప సినిమా అప్పుడు జైలు కూడా పోయించిండు. జస్ట్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు కాబట్టి జైలుకోండి అనేది అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా రేవంత్ అన్న అన్నాడు, కౌగులించుకున్నారు ఇద్దరు. తర్వాత ఒక డైలాగ్ చెప్పిండు, వినండి ఒకసారి డైలాగ్. అది ఎవరికి దాకిందో వాళ్ళకే దాకిందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు. ఒకసారి ఆ డైలాగ్ వినండి. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి జాతరలో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదలే. సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని డైలాగ్ చెప్పిండు, బట్ ఆ డైలాగ్ ఆయన గురించే చెప్పిండు అనేది అందరూ మాట్లాడుకుంటున్న మాట. ఆయన అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, అప్పుడు జరిగిన ఎపిసోడ్ను అల్లు అర్జున్ మనసులో పెట్టుకున్నాడు, తీయలే. అంటే రాత్రంతా జైల్లో ఉన్నాడు కదా బెయిల్ వచ్చిన తర్వాత కూడా, కాబట్టి ఆయన మనసులో ఉండొచ్చు. ఇంకా మిగతా కళాకారులు కూడా వీళ్ళ పేర్లను ప్రాక్టీస్ చేసి వచ్చినట్టు పర్ఫెక్ట్గా, అమ్మ ఎట్టి పరిస్థితులు ఆడుకోయిన తర్వాత రేవంత్ రెడ్డి పేరు పక్కా చెప్పాలి, లేకపోతే నీ మళ్ళీ తీసుకుపోయి జైలు పడేస్తారేమో అన్నట్టు ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు కనిపించింది. ఎంత ప్రిపేర్ అయినా వీళ్ళు మిస్ అవుతారు కదా. ఒక ఆయన మిస్ అయ్యాడు, నందమూరి బాలకృష్ణ అవార్డు తీసుకున్నాడు, తనదైన భాషలో 4 డైలాగులు వదిలిండు. బట్టి విక్రమార్క పేరు మర్చిపోయాడు. పరిశాన్ 2 సెకండ్లు చూడండి, అది కూడా చూడండి ఒకసారి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి అల్లు బట్టి విక్రమార్క గారికి. ఇక జై తెలంగాణ నినాదాలు కూడా మనం మర్చిపోవద్దు, అవి చాలా ఇంపార్టెంట్. బాలకృష్ణ జై తెలంగాణ అన్నాడు, తర్వాత పుష్ప ఆయన కూడా అన్నాడు, అల్లు అర్జున్ కూడా జై తెలంగాణ అన్నాడు. నాకు వీళ్ళు జై తెలంగాణ అన్నందుకు మనకేం ఇబ్బంది లేదు, అంటే మంచిదే కదా. జై తెలంగాణ అంటే అర్థం ఏంది, తెలంగాణ వరదిల్లాలి అని అర్థం. మంచిదే, వరదిల్లుతే అందరితో పాటు. కానీ ఆ పక్కన ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఎప్పుడు జై తెలంగాణ అనలే. ఈ ప్రోగ్రాంలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కళాకారులు కూడా తెలంగాణ గడ మీద ఉన్నామన్న సోయితోన జై తెలంగాణ అన్నారే. రేవంత్ రెడ్డి స్పీచ్ వినండి ఒకసారి, లాస్ట్లో కనీసం జై తెలంగాణకి ఏమైంది ఒకసారి వినండి ఆ వీడియో. అవార్డు ఏమి ఇవ్వగలరో మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. అయిపోయింది కదా. ఇక అందులోనే తెలంగాణ మిస్ అయినామని చెప్తున్నది మనం. స్టార్టింగ్ నుంచి ప్రోగ్రామ్ అంతా తెలంగాణ మిస్ అయింది దానిలో. తర్వాత ఆయన స్పీచ్, రేవంత్ రెడ్డి స్పీచ్ చాలా ఇంపార్టెంట్. దీనిలో మేము కఠినంగా ఉంటాం కానీ అడిగింది ఇస్తాం. 2047 టార్గెట్ మనకు. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయింది. మీరు హాలీవుడ్ బాలీవుడ్ మొత్తం హైదరాబాద్కి వచ్చేసేయాలి, మీకు ఏం కావాలని అడగండి మేము ఇచ్చేస్తాం అన్నాడు.
పాపం సినిమా ఇండస్ట్రీకి అందరికీ ఇచ్చేస్తాం అంటే మనోళ్ళందరూ ఆశపడుతున్నారు. అరే మాకేమి ఇయ్యపాయే, రైతులు మనోళ్ళు, నాకు రైతు బంధు రాకపాయే, రుణమాఫీ కాకపాయే, ఫీజు రియంబర్స్మెంట్ రాకపాయే, మాకు స్కీములు ఇస్తాడు, తులం బంగారం ఇస్తాడు ఇయ్యకపాయే, మాకు ఇంకేదో 2500 ఇస్తాడు ఇయ్యకపాయే, వాళ్ళకేమో మీరైతే కాండ్రు మీకు ఏం కావాలంటే అది ఇస్తా అంటుండే ఏందని. బహుశా అక్కడ కూడా డబ్బా కొడుతుండేమో సినిమా వాళ్ళను, సినిమా వాళ్ళకు గాలమేనికేనో లేకపోతే ఇంకో దానికి ఏమైనా మాట్లాడుతుండేమో అని అన్నాడు. అటు చూస్తేనేమో అల్లు అర్జున్ డైలాగు, ఇటు చూస్తేనేమో గత విషయాలు పక్కన పెట్టి నాడు కలిసిపోదాం మనము అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, అది తెలంగాణ జనానికి చాలా అవసరమైన మాట. నా సక్సెస్ రేట్ 100% ఉంటుంది, నేను ఇప్పటి వరకు ఏదంటే అది జరిగింది అన్నాడు. పాపం ఆయన అడిగింది, ఆయన చెప్పింది ఏది జరగలేదు తెలంగాణలో. ఆయన ఇస్తాన్నది ఏది ఇయ్యలేదు తెలంగాణలో. ఆయన చెప్పినా కదా ఇవన్నీ కూడా. ఉరికిపోయి బ్యాంకు లోన్ తెచ్చుకోవన్నది ఆయన్నే. ఆ మాట నెరవేర్చిండు, తెచ్చుకున్నారు. కానీ రుణమాఫీ చేయలేకపోయాడు. ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన సక్సెస్ రేట్ 100%, కానీ అది సక్సెస్ రేటా ఫెయిల్యూర్ రేటా అని ఇప్పుడు తెలంగాణ జనం మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే అందరూ ట్రోల్ చేస్తున్నది ఒకటి ఉంది. రేవంత్ రెడ్డి ఎంట్రీ కాగానే యాంకర్ సుమ ఇచ్చిన స్పీచ్ ఒకసారి మీరు కూడా విని తరించండి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ రీతిలో ముందుకు నడిపిస్తున్నటువంటి ద ట్రూ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రజా హృదయాలే సింహాసనంగా, ప్రజా వేదికలే పోరాట భూమిగా, ప్రజలు పలికేటువంటి నీరాజనాలే తను సంపాదించినటువంటి ఆస్తి పాస్తులుగా. అర్థమైందా? అవన్నీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచే. నిజంగా అవన్నీ నిజాలైతే చాలా బాగుంటుండే, ఎందుకంటే మన ముఖ్యమంత్రి కదా ఆయన కూడా. కానీ సినిమా వేదికల మీద పొగడ్తలు, జనాలలో రాళ్ళు రప్పలు, అదే కనిపిస్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.